టైటానిక్ షిప్ అనేది 1912లో బ్రిటిష్ విలాసవంతమైన ప్రయాణికుల ఓడ. ఇప్పుడు టైటానిక్ షిప్ చూడాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఓరుగల్లు నగరంలో టైటానిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నగరంలోని బాలసముద్రం హైగ్రీవచారి మైదానంలో ఏర్పాటు చేసిన ఫన్ అండ్ జాయ్ ఎగ్జిబిషన్ బిగ్ టైటానిక్ గేట్ మరియు మ్యూజియం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు ఈ టైటానిక్ షిప్ను చూసి మురిసిపోతున్నారు. లోపల ఏర్పాటు చేసిన ఆ పరికరాలను వీక్షిస్తూ సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు. వేసవి సెల్ఫీలు కావడంతో ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు త్రినగరి వ్యాప్తంగా నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది. ఈ టైటానిక్ షిప్ అందాలను వీక్షిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టైటానిక్ షిప్ను గతంలో సినిమాల్లో చూసామని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఓ కొత్త అనుభూతి కలిగిందన్నారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒక్కరికి 100 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ టైటానిక్ షిప్ నమూనా ఎంతో బాగుందని, లోపల కూడా మ్యూజియం ఏర్పాటు చేశారని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా వచ్చి వీక్షించేందుకు ఇదొక అద్భుతమైన ప్రదేశం అని పేర్కొన్నారు. హాస్ని సహస్ర, ఇక్కడ అడ్వకేట్స్ కాలనీ. చాలా బాగుంది. అన్ని జైంట్ వీల్, అన్ని థ్రిల్లింగ్ కొంచెం మంచిగా ఉన్నాయి. అన్ని సేమ్ షిప్ లానే ఉందా? సేమ్ షిప్ లా. లోపల ఎలా ఉంది ఇంటీరియర్? మొత్తం షిప్ లాగానే, సేమ్ టైటానిక్ షిప్ లాగానే. కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎవరెవరు వచ్చారు? అందరం మా ఫ్రెండ్స్ అందరం వచ్చి. ఇంకేమేమి చూసావు ఇక్కడ? స్టాల్స్, బ్యాంగిల్ స్టోర్ అండ్ చాక్లెట్ ఫౌంటైన్. టికెట్ ప్రైస్ ఎంత చార్జ్ చేస్తారు? 100 రూపీస్. ఎవరికైనా 100. ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తో వచ్చి ఇక్కడ వీక్షించడం? చాలా బాగుంది. ఏం చెప్తావు ఫైనల్ గా ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ వస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇట్లా తెలియని వాళ్ళకు కూడా ఇట్లా చూడొచ్చు, ఇట్లా ఉంటది అనే కొంచెం అవగాహన కలుగుతుంది. ఫోటోస్ దిగడానికి బాగుంటుంది. సేమ్ టు సేమ్ ఉంది. లోపల ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చి? బాగా అనిపిస్తుంది. ఎవరితో వచ్చావు? మా ఫ్రెండ్స్ తోటి వచ్చి. ఎట్లా ఉంది ఇక్కడ మరి? వీకెండ్స్ వచ్చి ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. స్పాట్ ఫోటోస్ తీయడానికి కూడా బాగుంది, వీడియోలు తీయడానికి కూడా బాగుంది. ఏం చెప్తావు దీని గురించి పైన? అంత ఫైనల్లీ సూపర్ ఉంది. ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. జీవాన్ స్టేజ్, మహబాద్, తెలంగాణ. ఎలా ఉంది టైటానిక్ ఎగ్జిబిషన్? బానే ఉంది. షిప్స్ అన్ని బానే ఉన్నాయి. ఇలా ఫోటోస్ సినిమాలో చూసావా టైటానిక్? చూడలేదండి, ఫస్ట్ సినిమా ఎవరెవరు యాక్ట్ చేసిన వాళ్ళందరూ చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? మన థీమ్ లాగే సేమ్ కదా ఇక్కడ? బాగుంది, నైస్ న్యూ ఎక్స్పీరియన్స్. మా అన్నయ్య, నేను, మా మమ్మీ, ఇంకా మా అక్క అంతా. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఏం చెప్తావు పైన టైటానిక్ షిప్? న్యూ ఎక్స్పీరియన్స్, ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు.